ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఒక్క మాట విందాం. దేవునికి హిజ్కియా ప్రార్థన అంత బాగా నచ్చిందా? అది నా పాయింట్. యాక్చువల్ దిస్ ఈస్ ద క్రీమ్ ఆఫ్ ద మెసేజ్. ఇది పాల మేఘం లాంటిది. దిస్ ఈస్ ద క్రీమ్. ఎందుకు ఆ పాయింట్ చెప్పాల్సి వస్తుందంటే, తూరు సీదోనుల ప్రాంతానికి చెందిన సురేఫెనిక వంశస్థులని కనాను స్త్రీ తన కుమార్తెను బాగు చేయమని యేసు వెంట పరిగెడుతూ ఏడుస్తున్న సందర్భంలో తన ప్రార్థనకు జవాబుగా యేసు పలికిన ఒక మాట గుర్తుందా? అమ్మా, ఈ మాట చెప్పినందున వెళ్ళము, నీవు కోరినట్లే నీకు అగునగాక. ఆమె కోరిందంత జరగటానికి కారణం ఏంటంటే ఆమెకు యోగ్యమైన మాట మాట్లాడిందంట. సొలొమోనుకి దేవుడు అంటాడు, నువ్వు ఈలాగు మనవి చేసినందున అడగంది కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే ప్రార్థన నచ్చాలి ప్రభువుకి. పిచ్చి పిచ్చిగా చేస్తే కుదరదంట. మరి హిజ్కియా ప్రార్థన ఏమి నచ్చిందో, అంత బాగా ఏమి నచ్చిందో ఆ ఒక్క ముక్క చెప్పేసి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నాను. పర్వాలేదంటారా? మా తమ్ముడు ఏం పర్లేదని చెప్పి అన్నాడు. అలా సైలెంట్ అయిపోరు. అది అస్సలు శూషణ కోటలో ముర్దకై ఒక్కడుండెను. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఎంత మంచి జనం ఒకడు చాలడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రద్ధగా ఈ మాట ఆలకించండి. హిజ్కియా ప్రార్థనలో దేవునికి నచ్చినటువంటి క్వాలిటీ ఏంటో ఉంది. అదేంటో చూద్దాం. చదువుకుందాం బైబిల్ తెరిచి. 2వ వచనం. ఏ 2వ వచనం? అది రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం. అక్కడే ఉన్నాగా. మీరు శాలకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది మీకు. 2వ వచనం చదవన్నా. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము జరిగించెదను. కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. అయిపోయింది మొత్తం. ఇదే సార్ ఆయన చేసిన ప్రార్థన. 119వ కీర్తన అంత లేదు, 117వ కీర్తన కన్నా సెంటీమీటర్ తక్కువ ఉంది సార్. 117 కన్నా 117 కీర్తన చిన్నదేనా కదా? అయ్యో చిన్నదేనా? చెప్పండి. ఇది చెప్పండి. 11 కీర్తన. దేవుడు లోకముని ఎంతో, అదే వచ్చి ఇప్పటికీ ఇంకా చిన్నప్పటిది. దుష్టుల ఆలోచన చొప్పున, అది అప్పుడుదే. ఆ సండే స్కూల్ తర్వాత ఒక్క వాక్యం చదివి సత్తలేదు మీరు. అప్పుడు చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్ బెత్తంతో కొట్టి చెప్పిన మట్టుకే వచ్చినాయి. ఇదిగో నేను త్వరగా, ఇది అప్పుడుదే. ఈ మధ్య లేటెస్ట్గా కంటత పట్టిన వాక్యం ఒకటి చెప్పు అన్నా. యాక్చువల్గా ఈ మధ్య ఖాళీ ఉండలేదు అన్న. దేవుడు నీకు ఖాళీ చేసి ఇంటికాడ కూర్చోబెట్టేలాగా ఏమైనా ప్రార్థన చేసి పెట్టమంటావు ఏంటి? ద్వితీయోపదేశకాండంలో 23-21 ఏమంటే తెలుసంట, నువ్వు మొక్కుబడి చేస్తే చెల్లించు, ఒకవేళ ఊరకా ఒకవేళ నువ్వు మొక్కుబడి చెల్లించకపోతే యెహోవా దానిని నీ వద్ద నుండి రాబట్టును, అది నీకు పాపమగును. నీ భక్తి నువ్వు ఎన్ని ఉపవాసాలు చేయాలో అంతా, నువ్వు ఎంత ప్రార్థన చేయాలో అంతా, నువ్వు ఎంత సమర్పించుకోవాలో అంతా, నువ్వెన్ని మోకాళ్ళు వేయాలో. మా సంఘంలో మొన్న ఒకటి జ్వరం వచ్చిందండి. కేవలం జ్వరమే, పాపమేకి అసలు తగ్గట్లా. 14 రాత్రి మవ్వలండి. అసలు ఎంగిలి పడలేదు, సెలైన్ల మీద వాటి మీద ఉన్నాడు. జ్వరమే, ఇంతకే జబ్బు లేదు. అన్ని టెస్టులు నార్మల్ వస్తాయి, జ్వరం తగ్గుతుంది 14 రోజులు. ఆ తర్వాత మొత్తానికి స్వస్థపడి చర్చకొచ్చాడు. చాలా నీరసంగా వెనకాల కూర్చున్నాడు. ఏనా అంటే, అన్న 14 రాత్రి మొగలన్న ఒక ముద్దన్నం తినలేదన్న. జ్వరమేనన్న, ఎందుకు ఎంతగా అయిపోయింది నాకు అర్థం కావట్లేదు. అంటే నేను కొంచెం ఏదో గంభీరమైన సమస్యాత్మక వాతావరణం తేలికపరిచే ప్రయత్నం చేస్తానుగా.
పోలే నాన్న ఇప్పుడైతే స్వస్థపడ్డావు కదా, బాధపడక, ఎన్ని తలుచుకొని ఎందుకు, అన్నం తినలేదని అడుగుతావు ఎందుకు, జబ్బు దిగిపోయింది సంతోషపడు అని చెప్పి అలా ఓదార్చి లాస్ట్ ఇయర్ నువ్వు ఉపవాస ప్రార్థనకు వచ్చేవరా అన్నాను. అంటే రాలేదయ్యా అన్నాడు. యాక్చువల్గా 12 నెలల్లో 12 నాళ్ళు 48 శనివారాలు శుక్రవారాలు పోయింది, 14కి తీరింది, ఇంకా కొన్ని ఉన్నాయి నాన్న, నీ దండం పెడతానయ్యా, ఇంకా అవి తీర్చుకోవద్దని చెప్పు నాయన అన్నాడు. నాకు దండం పెడతావు ఎందుకు, ఆయనకే పెట్టు, నువ్వు ఉపవాసాలు ఉండాలి, నువ్వు ఉండలేదు, ఉంచాడుగా జాగ్రత్తగా, అసలు ఏమంటావా? ఈ ఫెసిలిటీ ఉందా నాన్న, ఏ బ్యాంక్ అయినా రికవరీ ఉంటుందిగా, దేవుని స్తోత్రం. ఈఎంఐ ఎక్కడ తట్టు కుదురుద్ది, జీపీ వేసుకుని వస్తారుగా కార్పొరేషన్ వాళ్ళు. మాట్లాడతలేదు మీరు, నీ సొమ్ము అడిగాడా, నీ ఆస్తి అడిగాడా, కూతురుగా ప్రార్థన చేసుకోరంటే రోడ్ల మీద పడి తిరుగుతున్నావు. అదేంటన్నా అసలు నేను ఉత్తూరునే పడిపోయినానా, అసలు బండి కూడా పెద్ద స్పీడ్ వెళ్తలేదన్నా, అక్కడ ఇసుక కూడా ఎక్కువ లేదు, ఎందుకు పడిపోయి, బాగా బిజీ అయిపోయాను, కొంచెం రెస్ట్. ఇంక ప్రార్థన చేసుకుంటాం, ప్రేయర్ లైఫ్ సెట్ అవ్వగానే మళ్ళీ రెడీ పులి, మళ్ళీ రక్తం ఇచ్చి. మంచి వాళ్ళందరూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. హిజ్కియా చేసిన ప్రార్థనలో విశేషం ఏంటి తెలిసిన, చాలా చిన్న ప్రార్థన అండి. నువ్వు మరణం అయిపోతావు, బ్రతకవు, చచ్చిపోతావు, ఇల్లు చక్కబెట్టుకో, అదే వెంటనే తిరిగాడు, వెంటనే తిరిగి కిటికీ వైపు మోక నుంచి కిటికీ వైపు తిరిగి కన్నీరు కాస్త ఏం ప్రార్థన చేశాడు, యెహోవా యెహోవా ఏమంటాడు, నేను యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధి ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము ఎట్లు జరిగించుతున్న 3 మొక్కలు. బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్తే పాస్టర్ గారు దేవుడు అన్నాడు, నానా వెనకెళ్ళు మొత్తం క్యాన్సిల్ అని బతికిచ్చేద్దాం అన్నాడు. 3 రోజులు చర్చికి వెళ్ళిపోతాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంత ఇమ్మీడియట్ రెస్పాన్స్ కారణం ఏంటంటే అతడు చేసిన ప్రార్థనలో దమ్ముంది, దమ్మున్న ప్రార్థన అది. నా బైబిల్లో 5 సంవత్సరాల క్రితం రాశాను ఇక్కడ, ఈ ప్రార్థన చేసే దమ్ము నీకుందా అని. ఈ ప్రార్థన చేసే దమ్ము నీకుందా? అయ్యా కృప చూపు, అయ్యా జాలిపడయ్యా, నువ్వు నిదానం చూస్తే ఎవరు నిలబగలరు ప్రభా, చూసి చూడటానికి వదిలే బాబు, నువ్వు అటు చూస్తే నేను పోతాను బాబయ్యా, కనికరించయ్యా, కృపగల వాడా, కనికరం గల వాడా, ప్రేమ గల వాడా, రోడ్డు పక్కన గుడ్డోని చూసావుగా, ఆ యొక్క వేసి ప్రార్థన చేస్తే ఒప్పుకున్నావుగా, ఇక నా ఇంకే కోపంగా చూస్తావేంటి నాయన, ఈ పనికి మాలిన కవరింగులతో కొట్టుకొత్తవేగా ఎంతసేపు కృపలో పడి. అత్యంత కృపా కనికరములను మా తండ్రి, కృపచూపుటలో ఐశ్వర్యవంతుడా, వేవేల తరములకు కృపచూపువాడా, కృపా సముద్రుడా, కనికరమందు ఐశ్వర్యవంతుడా, జాలి కలిగిన దైవమా, నువ్వు నిదానించి చూస్తే ఎవరు నిలవగలరా? పెట్టారా? ఇలాంటి నసుగుడు సెక్షన్ ఏమి లేదు. యథార్థవంతున్నై సత్యమును అనుసరిస్తూ నీ సన్నిధిలో ఎట్లా బ్రతికారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. దెబ్బకి రై అని బతికించాను అన్నాడు. ఏం దమ్మున్న ప్రార్థన సార్ అది. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. యెషయా వెనక్కి రాముందో అని చెప్పు, నీ బతికెత్తానని చెప్పు, చర్చికి వెళ్ళిపోతాడని చెప్పు, 15 సంవత్సరాలు ఆయుష్కాలం చెప్పు. ఈ 3 మాటలే ఈ రాత్రి మనం అనుకొని వెళ్ళిపోదాం. యథార్థవంతులైన జీవితం. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఎవరికి ప్రార్థన చేసే దమ్ము ఉంటుంది? ఎవరికి ఇంత అర్జెంటుగా రిప్లై వస్తుంది? ఓ పొలోమని ఏడు చేస్తే మాత్రం కాదండి దేవుని బిడ్డలారా. పాపం వదిలిపెట్టకుండా, బుద్ధి మార్చుకోకుండా, బతుకు మార్చుకోకుండా, అలవాట్లు మార్చుకోకుండా, ఏసే ఏసాలు మానకుండా, తిరుగులు మానకుండా, పేకల మీదకి వచ్చిన తర్వాత పొలోమని మోకాలు పడిపోయి కాపాడువాడా, కనికరించువాడా, ఆపద్బాంధవ హల్లెలూయా అంటే అవ్వదు. ముందు బుద్ధి మార్చుకో, బతుకు మార్చుకో. స్తోత్రం చెప్పడు. యథార్థవంతుడునై నేను ఎట్లు బ్రతికితున్నా. నీ భక్తిలో యథార్థత లేకపోతే, మాటల్లో యథార్థత లేకపోతే, క్రియల్లో యథార్థత లేకపోతే, నీ నిర్ణయాల్లో,
నీ తీర్పులలో యథార్థత లేకపోతే, పక్షపాతం ఉంటే, మోసం ఉంటే, వేషధారణ జీవితం నీ దగ్గర ఉంటే, యథార్థం వేషధారణ అనండి. వేషధారణ లిస్ట్ ఒకటి ఉంది బైబిల్లో, చెప్పమంటారా? మీరు ఎందుకు సైలెంట్ కూడా తెలుసా? ఒక్క మాట చెప్పి పంపించేస్తాను, మళ్ళీ ఇంకోటి అన్నావు. ఇదంతా కలిస్తే ఒక కమలా పండు అండి, అందులో తొనలు ఎత్తున్నాను. ఒక పండే అందులో తొనలు, ఒక్కొక్క తొన తీస్తుంటే మా అబ్బాయి ఇన్ని పండ్లు కాదా, అన్ని కలితే ఒక పండు. మొన్న ఇలా చెప్తాడు అన్నాడు, వచ్చిదే నువ్వు కమలా పండు కాదు పనస పండు తెచ్చావు అన్నాడు. మరి పనస పండు తెస్తే జిగురు నాకు, తొనలు నీకు, నువ్వు థ్యాంక్స్ చెప్పాలి కదరా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. యోబు కింద చదువున్నాను సరే, స్పీడ్గా చదువు, నువ్వు స్లోగా చదివితే నన్ను అన్నారు వీళ్ళు. యోబు కింద 31వ అధ్యాయం 24 నుండి 28 దాకా ఫటాఫట్ చదువుతున్నాను, ఎక్స్ప్రెస్. సువర్ణము నాకు ఆధారం అనుకునే ఎడల, ఏమండోయ్ ఏదో తెగదుడుపులాగా ఒంటి మీద వేసుకొని పొట్టకు పోతే కాదు, బంగారం కొనుక్కుంటారు. ఎప్పటికైనా అవసరం వస్తే ఉంటుందని బ్యాంకులో ఎట్టుకుంటా కానీ కొన్నాను. మాకంత అలంకరణ పిచ్చేమి లేదు. పిల్లలు కలిగిన వాళ్ళు రేపు పొద్దున పిల్లల ఫీజు వస్తుందో, పురుడు వస్తుందో, ఏదో ఉపయోగపడుతుందని కొన్ని ఉంచాను. పద్దానికి బంగారం మీద పడిపోతావు, ఎక్కడ కూటం పెట్టినాను, నేనేం పడిపోతలేదు, మీరే అందులో మోజులో పడిపోయారు, నా మీద ఎడుతారు. చదువునా, సువర్ణము నాకు ఆధారం అనుకున్నా, సువర్ణము నాకు ఆధారం అనుకున్నావా, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల, దుబాయ్ నుంచి రప్పించుకున్నావుగా 24 క్యారెట్లు, రేపటికాడ ఆపదొస్తే ఇదే ఆదుకుంటుంది. అమ్మాయి దిగులు పడకో, ఏంటనుకున్నావు? 7 వారాలు దేవునికి స్తోత్రంగా, 7 వారాలు ఉపాసాలు కాదు, 7 వారాలు నగలో. నీవే నాకు ఆశ్రయమని బంగారంతో చెప్పుకున్నావంట. నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు మంచి 4 రోడ్లు సెంటర్లో 3 అంతస్తులు ఇచ్చాడు అని దేవుని స్తోత్రం కలగను గాక. నేను కొన్నప్పుడు గజం 3,000, ఇప్పుడు 3 లక్షలు. హల్లెలూయా. నా ఆస్తి గొప్పదని గాని, నేను సంతోషించి నా చేతికి వారానికి 2 లక్షలు కానుకొస్తుందని గాని. హల్లెలూయా. ఒక అయ్యగారు పద్దాక చెప్పుకొని చెప్పాడు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా చెప్పేవాడు, వారానికి లచ్చ అని. మొత్తం అప్పు అయిపోయింది ఇప్పుడు. అసలు అడిగిన ఆడపేరు ప్రసంగం మధ్యలో వారానికి లచ్చ. వాన వస్తలేదు వచ్చింది, గేట్లు కొట్టుకుపోయింది, గోదావరిలో సొక్కలేదు, మొత్తం వెళ్ళిపోయింది సముద్రంలోకి. కొంచెం సైలెంట్గా ఉంటే మంచిదని చెప్తున్నాను అయ్యగారులకి. కోపం వచ్చిందా నా మీద? మీ మేలు కోసమే కదా చెప్పేది. నాస్తి గొప్పదని కానీ, విస్తారమైన ఆదాయం నా చేతికి వచ్చిందని కానీ. నేను సంతోషించిన ఎడల సూర్యుడు ప్రకాశించినప్పుడు అతను చూసి, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుకున్నప్పుడు అతన్నే గాని చూచి, నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి ఒకలాంటి ఆనందములో లోపల కలిగి వారి తట్టు చూచి నా చూసి, అంటే పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతును. వేషధారి అంటే రంగులు పూసుకోనక్కర్లా, పగటి వేషగాళ్ళలాగా రకరకాల రూపాల్లో రావనక్కర్లా, ఎరోబాంబారిలాగా మొత్తం రూపమే మార్చేయక్కర్లా. హలో, యాకోబులాగా తోలు కప్పుకొని రాక్కర్లా. అలాంటి పనులు ఏమి చేయట్లేదు కనుక నేను వేషధారుని కాదు, మోసకారుని అంతకన్నా కాదు, యథార్థ క్రైస్తవుని అని ఫిక్స్ అయిపోతున్నావు. ఎవడు రా వేషధారి అంటే లిస్ట్ రాశాడు ఇక్కడ మాస్టరు. అలాగానే వస్తే నేను పరమందున దేవుని దృష్టికి వేషధారణ అయిపోతాను, అది దేవుని దృష్టికి నేరమగును. అయ్య బాబోయ్, ఏంటి నేరం? సూర్యుడు ప్రకాశించినప్పుడే కానీ, చంద్రుడు కాంతి కలిగి నడుస్తున్నప్పుడే కానీ అతను భలే ఉన్నాడే అనిపించి హృదయంలో ప్రేరేపించబడి ముద్దు పెట్టుకుంటే యెహోవా దృష్టికి వేషధారిని, అది ఆయన దృష్టికి నేరం. ఈ మాట చెప్పండి మీకు అనిపిస్తుంది, దేవుడి దేవుళ్ళు మాకు అలాంటి అలవాట్లేండి. సూర్యుని చూసి, చంద్రుని చూసి అలాంటి మాకేమి లేవండి, కాకపోతే చిలుకే. అంతేనా? రే చిన్నడా, రే ఇట్రా,
వచ్చావా? నా ఎదురుగా నుంచున్నావా? అబ్బాయి ఓకే వెళ్ళిపో. మీకు తెలుసు సబ్జెక్ట్ అంతా. వీళ్ళందరూ దేవుని దృష్టికి అవ్వాలంట. ఎవడాడు సూర్యుని చూసి చంద్రుని చూసి లైట్ వేసినప్పుడు వీళ్ళంతా పరలోకమందున దేవుని దృష్టికి. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? దేవుని కృపలో నాకు నేను అలాంటి చిచ్చియే కానీ పైన ఉన్నాయి. మరి నేను సువర్ణమును ఆధారం చేసుకుంటే రేపొద్దున కష్టం వస్తే ఉపయోగపడుద్ది, ఆపద వస్తే ఆదుకుంటుందని కొన్ని బ్యాంకీలు పెట్టగా, లాకర్లు పెట్టగా, తాళం తెచ్చి ఇంట్లో పెట్టుకొని పద్దాక దానికో తాళం వేసి లాకర్ తీసి అప్పుడు తాళం చేయి ఉందా లేదా? చిన్నప్పుడు మా ఏలూరులో ఒక ఆయన డబ్బు బాగా సంపాదించి దొంగలు వచ్చి పేనం తెస్తారని గోర్ఖావుని పెట్టుకొని, అమ్మయ్య ఇప్పుడు గోర్ఖావుడు నాడు మంచి పడుకుంటే నిద్ర వస్తలేదంట. ఏరా అంటే ఈ గోర్ఖావుడే నెత్తి మీద పట్టుకుపోతాడు ఏమంటే ఒకటి వచ్చిందంట. ఇంకా నిద్ర రాదు. డబ్బుకు గోర్ఖావుడు కాపలా, గోర్ఖావుడు కథలకి ఈడు కాపలా. ఈడు పడుకుంటలా. దొంగోడు వస్తే చూస్తుంది నేను ప్రశాంతంగా పడుకోవచ్చు అని కుక్కను కొనుక్కున్నాడు. ఆకు బెదిల్ని ఇది బొమ్మంటుంది. తెల్లవారు నిద్రలేదు. తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వస్తే అది కుక్కకు విశ్వాసం ఎక్కువంటగా తెల్లారి పడికి వచ్చేసింది. సావు చెత్త కొట్టిన కుయ్యో ముర్రో ఉంటుందని నెలసలా. కుక్కుంటే ప్రశాంతంగా పడుకోవచ్చు అనుకున్నాడు. అది వచ్చిన కంచి నిద్ర ఉంటలా. ఎక్కడ గాలి వచ్చిన నాకు మెదిలితే కయ్యమంటుంది. ఇది ఇడు తుల్లి పడిపోయి లేచి కొట్టుకొని ఏసు రక్తం అనుకొని ఇది ఏ క్లాస్ అని దేవదూతలు ఉంటే నీకు ఏట్రా పని? కుక్కపాటి పని చేయవా దేవదూతలు? నీ పనికి మేల విశ్వాసం కాదు. కానీ అది కొంచెం జాతీయానికి కుక్కని ఎక్కువ డబ్బులు పెడితే ఎత్తే దాని అరుపు కూడా ఇంకా బేపచ్చంగా ఉంది. మొగలింటికి వెళ్తే నేను కయ్యమందండి కుక్క, నాకు చచ్చే భయం అండి కుక్క అంటే. అయ్య బాబోయ్ అని కాకపోతే అన్నది ఏం చేయదు అన్న. మరి ఏం చేయకండి నేను తిప్పించుతున్నావు దాండగా మరి పని. అసలు అదేం చేయదాను అసలు. దానికి అన్నీ ఈడే చేస్తుంటాడంట రోజు. వివరాలు అడగ మాకు. అదేం చేయదు, అన్నీ ఈడే చేస్తాడు. కుక్కకి నీ చేస్తున్నావు. ఎప్పుడైనా చర్చికి ఏమని చేసావరా? ఒక్కరోజు గుర్తుడిచావా? నీ దుర్మార్గం పోడుగాను పట్టాలు వేసేవారు ఒక్కరోజన్నా. చిన్నప్పుడు అలబడి నీకు సేవ చేసే వృద్ధాపిలో వచ్చిన అయ్యగారికి వచ్చి చాయ్ కాసి పోసేవారు ఏడనాడన్నా. కుక్కకు మాత్రం ఆయన కొనుక్కొస్తాడు ఎక్కడో ఒక గింజలో. దానికి మళ్ళీ ప్రార్థన చేసి పెడతాను నేను అంటాడు. ప్రార్థన చేసిన వాడికి ఏం పెట్టవు, దీనికి ప్రార్థన చేసి పెడతాడంట. జంతు ప్రేమికులు నన్ను మన్నించిన వ్యతిరేకం కాదు, కొంచెం పాచగారిని చూసుకోమన్నాను తప్ప. మంచి వాళ్ళందరూ ఓ చెప్పండి బాబా, వెళ్ళిపోదాం. దేవునికి మహిమ కలుగునగాక. రహస్యముగా ప్రేరేపించబడి సువర్ణమును ఆధారం చేసుకుంటున్నావు. విస్తారమైన ఆదాయం నా చేతికి వచ్చింది, ఇక నాకు పర్లేదని ఫీల్ అవుతున్నావు. నా ఆదాయం ఎంత, నా జీతం ఎంత, నేను ప్రార్థన చేస్తే ఎట్టా అట్టా. ఆహో, నేను మా పాస్టమ్మ కూటానికి వెళ్తున్న ఒక భక్తురాలు నేను వస్తానని అంది. సరే మా పాస్టమ్మ సరేలే ఎక్కంది. కూర్చుని మొదలెట్టింది. మేము కారు ఫస్ట్ గేర్ వేసాము, అప్పుడే టాప్ గేర్ వేసింది ఆవిడ. ఏమంటుందంటే నేను ఇలా ప్రార్థన చేశానంటే దేవుడు ఇలా కార్యం చేస్తాను. అసలు ఇక మొర్రపెట్టానంటే అద్భుతాలేనండి. ఇక నేను తట్టుకోలేక బండి పక్కన ఆపేసి, అమ్మా నువ్వు ఏం ప్రార్థన చేసినా దేవుడు ఇస్తున్నాడా అంటే ఇస్తున్నాడా అన్న. ఇప్పుడు నీకేం అర్థమైంది అన్నాను. దేవుడు కృపగలవాడు అంది. మరి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు నోర్మస్గా? దేవుని కృప కదా, మరి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు గొప్పగా? ఇది నా సాధన, నా దమ్ము, నా కెపాసిటీను నిన్ను మెచ్చుకుందాం. లేదన్నా అంత ఆయన కృపను మీరు నువ్వెందుకు ఓ విర్రవిగుతావు? కొచ్చా మాట్లాడు మాకు ఇంకెప్పుడు. దేవుడు కృప అని చెప్పు. నేను ప్రార్థన ఆధునిక సంవత్సరం అనండి అంటే ఎవడు తెలుసా? ఆ గాడి దవడి అమ్మకి తెచ్చి దాన్ని కడిగి దానికి సున్నం వేసి దాన్ని లామినేషన్ నుంచి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో ఎదురుకుండా కట్టాడు. వచ్చాడు కల్లా ఏంటిది అంటే, ఆ మధ్య 1000 మంది ఫిలిస్తీ సర్దారులను దీంతోనే చంపాను.
గాడి దవడెంకు ఫ్రేమ్ కడతాడు సంసోన్. ఇప్పుడు నేటి సంసోనాడు. ఎక్కడ చిన్న అద్భుతం జరిగితే అదే ఇక ఫేస్బుక్ నిండా. దయ్యం నువ్వు వెళ్ళగొట్టావా, యేసు వెళ్ళగొట్టాడా? మరి నీ ప్రాపగాండ అయిందిరా. నిన్ను చూసి పిల్ల దయ్యం పోద్ది అసలు. యేసు ప్రభు పేరు చెప్పి కాదు బతికింది. మాట్లాడవే బాధ కలిగిందా? వేషధారి అవుతావు దేవుని దృష్టికి. అది దేవుని కృప అయితే, దేవుని నామం అయితే, దేవుని మహిమ అయితే నీ ప్రాపగాండ ఏంటి మధ్యలో? వెలుగు దేవుంది అయితే దాన్ని చూసి ముద్దు పెడతామేంటి? సూర్యుని చూసి. ఆధారము దేవుడైతే బంగారం ఆధారం చేసుకోవడం ఏంటి? సర్వ సంపదల కర్త దేవుడైతే ఆదాయాన్ని బట్టి మురిసిపోవటం ఏంటి? ఓ 10 ఏళ్ల క్రితం యథార్థం ఒప్పుకుంటున్నాను మీ దగ్గర. ఓ సభకు బయలుదేరుతుంటే ఆర్టీసీ బస్సులో వస్తుంటే నేను ప్రయాణం చేస్తున్న బస్సు ఆగి ఉన్న లారీని కొట్టి భయంకర యాక్సిడెంట్ అయ్యి డ్రైవర్ చచ్చిపోయాడు, కండక్టర్ చచ్చిపోయాడు, నాకు బాగా దెబ్బలు తగిలి బస్సులో 5-6 చచ్చిపోయారు. దేవుడి కృప మీద బయటపడ్డాం. దేవుడు కనికరించాడు, బతికించాడు, వైద్యం చేయించుకున్నాం, నానా సావులు తెచ్చి ఇంటికి వచ్చాం. ఒక 15 రోజులు సభలన్నీ రద్దయిపోయినాయి, మంచానికి పరిమితం అయిపోయాం. చాలా భయంకరమైన అవసరతలో ఉన్నాం. పలానా సభకి వెళ్తున్నాను, ఆ సభలో దేవుడు కనికరించి ఏమైనా కానుక ఇస్తారేమో, అది తీసుకొచ్చి ఇంటెత్తి కడదాం. ఈ రకరకాల ఇబ్బందుల్లో ఉన్న కాలం. ప్రభు ఇప్పుడు కూటానికి వెళ్తుంటే మధ్యలో యాక్సిడెంట్ అయింది. మొత్తానికి వేరొక దైవజనుని బతివలతో వాళ్ళు వెళ్ళారు, వాక్యపరిచయం చేశారు, సభ పాడవకుండా కాపాడావు, సంతోషం. ఇంటికి వచ్చాం. ఇప్పుడు అద్దెట్టు కట్టాలి నాయన, ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంటికి వస్తే నా పరిస్థితి ఏంటయ్యా, నన్ను గాయపరిచి మంచం మీద పడేశావు అని ఏడుతున్నా. యథార్థం ఒప్పుకున్నానుగా. ఒక స్వరం వినబడుతుంది, నా కుమారుడా నీ జీవనాధారం సబలా అన్నాడు. మీరు నమ్మండి, ఇక్కడ దిగిపోయింది గాజు పెంకు, ఇక్కడ కట్ అయిపోయింది, నెత్తి మీద ఉన్నాయి. లేచి కూర్చొని ఆ బలంగా ఏడుతుంటే భయపడి నా భార్య పరిగెత్తుకొచ్చింది. సడన్గా లేచి కూర్చొని ఏడుతున్నాడు ఏంటి? నేను ఏమైంది అని పరిగెత్తుకు వస్తుంటే నేను ప్రభుతో మాట్లాడుతున్నా. ఆయన ప్రార్థన చేసుకున్నాడని సైలెంట్గా ఆగింది. నేనేమి నడుస్తానంటే, ప్రభు తప్పు అయిపోయింది, క్షమించు, నా జీవనాధారం సభలు కాదు, నా జీవనాధారం నువ్వయ్యా, తప్పైపోయిందయ్యా. ఎట్లా అప్పులు తీర్చానో, ఎట్లా కట్టానో నాకు తెలీదు. దేవుడు ఆశ్చర్యకరంగా కార్యాలను చేసి నేను మర్చిపోయి నీ గొడవ, నేను మళ్ళీ రోడ్డు ఎక్కిన రోజున ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నీ జీవనాధారం ఏంట్రా? అయ్యా నువ్వేనయ్యా, ఇవన్నీ కాదు నాయన, నా చేతికి విస్తారమైన ఆదాయం వచ్చుచున్నదని మురిసిపోతే పరమందున్న దేవుని దృష్టికి వేషధారణ అవుతానంట. అది యెహోవా దృష్టికి నేరం అవుతుందంట. పాటలు పాడేవాళ్ళు కానీ, వాయించేవాళ్ళు కానీ, ప్రసంగాలు చెప్పేవాళ్ళు కానీ, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునేవారు కానీ, దేనిని బట్టి అయినా దేవుని స్థానమును మారిస్తే, దేవుని ప్రేమను మారిస్తే అతడు యెహోవా దృష్టికి వేషధారి. ఇతడు అంటాడు, ఎవరితడు? హిజ్కియా, నేను యథార్థవంతుని ఎదుటి ఎలా బతికాను ఒకసారి జ్ఞాపకం చేసుకో. దమ్ముండాలి సార్, దమ్ముండాలండి. నేను యథార్థవంతునై దేవుని దృష్టికి ఎట్లా బతికాను ఒకసారి జ్ఞాపకం చేసుకో. రెండో మాట, సత్యముతో ఎట్లా నడుచుకున్నానో తెలుసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. అబద్ధం అన్నది లేదు, మోసం అన్నది లేదు, కల్లా కపటం లేదు, సత్యం. 3 యోహాను పత్రిక 4వ వచనములో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారన్న సంగతి వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము. అక్కడ సత్యమును అనుసరించి నెత్తి మీద అంకేసి సత్యములో అన్నాడు. అంటే సత్యములో అన్న భావనకి ఏంటంటే సత్యమును అనుసరించడం అర్థం. సత్యం అంటే యేసు ప్రభు అనండి. అంటే ఏ నిర్ణయమైనా, ఏ వ్యవహారమైనా, ఏ సందర్భమైనా, ఏ మూమెంట్ అయినా యేసు ప్రభును అనుసరించి ఆ మార్గాలు నడిచేవాడట. స్తోత్రం చెప్పండి. సమయాభావాన్ని బట్టి ముగిస్తున్నాను. 3వ మాట ఏంటి తెలుసా? సమస్త విషయములలో. ఇది అసలు బేభత్సం, నాకు కూడా సవాలు కూడా మాట ఇది. సమస్త విషయములలో నీ దృష్టికి ఎట్లు అనుకూలముగా ప్రవర్తించుతునో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
ఒక రాజరికం కాదు, కుటుంబం కాదు, ఆర్థికం కాదు, వ్యవహారికం కాదు, ఆధ్యాత్మికం కాదు, సమస్త విషయములలో, స్త్రీ పురుషుల విషయములో, వ్యభిచార విషయములో అగ్గిలాగా బతికిన దైవజనుడు. తిండిపోతవ్వకుండా నోరు కట్టుకునే దైవజనుడు. మిగుళ్ళ వేళగల వస్త్రములు ధరించకొనకుండా సాధారణ వస్త్రాలతో బతికిన దైవజనుడు. డబ్బుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంకుర్తి పడుతున్నాడు మరి? ఏదైనా ఒకటే కదా. అందుకనే హిజ్కియా అంటాడు, సమస్త విషయములలో నేను ఎంత యథార్థంగా బతికానో నీకు తెలియదు, నీకు అనుకూలముగా. దమ్మున్న మాట చెప్పగలరా ఎవరైనా? నేను ప్రతి విషయంలో దేవునికి అనుకూలంగా ఉన్నాను. దేవునికి అనుకూలముగా అంటే ఏంటి? 100 రకాలు ఉన్నాయి. ఒక రకం చెప్తాను మీకు. సమూయేలు మొదటి గ్రంథం 2:35. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. నాకు అనుకూలముగానండి, నాకు అనుకూలముగానండి. దేవునికి అనుకూలంగా చెయ్యాలంటే ఎలా చేయొచ్చట? ఆయన యోచన ప్రకారం చేస్తేనే. అనండి గట్టిగా. అనగా ఆర్థిక నిర్ణయమైనా, కుటుంబ సంబంధాలైనా, వివాహ బంధాలైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వ్యక్తిగత జీవితమైనా, అదేదైనా సరే దేవుని ఆలోచన ప్రకారము చేస్తేనే దేవునికి అనుకూలం. ఈ సంఘములో ప్రవేశపెట్టే పద్ధతులు కానీ, పిల్లల పెళ్లికి చేసే వ్యవహారాలు కానీ, లాభం కోసం, వ్యాపారం కోసం చేసే పద్ధతులు కానీ, ఒకవేళ దేవుని యోచన ప్రకారము కాకపోతే అది దేవునికి అనుకూలము కాదు. 3 ముక్కలు. దేవునిపై ఆధారపడి, డబ్బుపై ఆధారపడితే, దేవుని బట్టి కాక లాభంలో సంతోషపడితే, దేవుని పాదాల ముద్దాడకుండా సూర్యుని చూసి, వెలుగును చూసి, లాభం చూసి ముద్దాడితే అది వేషధారణే. 2, ప్రతి విషయంలో సినిమా యాక్టర్నో, ఆటగాడినో, పోటుగాడినో, మరొకటి కాకుండా సత్యమును అనుసరించి నడుచుకుంటే. 3, ఆయనకు అనుకూలముగా అనగా ఆయన యోచనను బట్టి, దేవుని ఆలోచన బట్టి నడుచుకుంటే నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నట్టు. ఇప్పుడు యథార్థంగా బ్రతికి, సత్యమును అనుసరించి, దేవుని ఆలోచనల ప్రకారమే బ్రతుకుతూ, దేవుని అనుకూలంగా బ్రతికితే ఈ దమ్మున్న ప్రార్థన చేసే అర్హత నీకు వస్తుంది. ఒక్క మాటలో వెనక్కి తిప్పాడు దేవుడు. రాయ్, నా కుమారుడు యేషయా వెనకెళ్ళో అని బతికిస్తా అని చెప్పు. ప్రపంచం ఎవరికి లేదు. 15 సంవత్సరాల ఆయుష్ గ్యారంటీ అని చెప్పు. 3వ రోజునే మందిరానికి ఎక్కి వెళ్ళిపోతావు అని చెప్పు. ఇప్పుడే స్వస్థత అని చెప్పు. నూతన బలం అని చెప్పు. కాళ్ళ చక్కెరను కూడా వెనక్కి తిక్కుతానని చెప్పు. ఎందుకు ప్రభు ఇన్ని అద్భుతాలంటే అతని ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా కన్నీటి ప్రార్థన అని మొదటి అర్ధభాగంలో చెప్పుకున్నాం కదా. ప్రతి కన్నీటి ప్రార్థనకి అంత జవాబు ఎందుకు రావట్లేదో నీకు అర్థమైందా? నేను కూడా కన్నీరు కారుస్తున్నానుగయ్యా, నేను కూడా ఏడుతున్నానుగయ్యా, మరి నాకు ఇంకా జవాబు ఎందుకు రాలేదంటే నువ్వు కూడా కన్నీరు కారుస్తున్నావు, కానీ ఆ అర్హతలతో కాల్చాలి కన్నీరు. ఏంటి అర్హతలు? యథార్థ ప్రవర్తన, సత్యమును అనుసరించాలి, దేవుని ఆలోచన ప్రకారమైన అనుకూలంగా చేయాలి. అప్పుడు నువ్వు ఒక్క చుక్క కన్నీరు గారిస్తే, ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే నీ కొరకు దేవుని నిర్ణయాలే మార్చేస్తాడు. మరణాన్ని ఆపేస్తాడు, కాళ్ళ చక్రాన్ని వెనక్కి తిప్పుతాడు, నీ జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చేస్తాడు. ఇలాంటి కార్యాలు నిశ్చయముగా నా జీవితములో, నీ జీవితములో దేవుడు చెయ్యగలడు అని నమ్ముతున్నారా? చెప్పాలి గట్టిగా. మరి కన్నీటి ప్రార్థనకి అంత శక్తి ఉందని నమ్ముతున్నారా? దైవజనుల ప్రార్థనకు ఆశీర్వాద బలం ఉందని నమ్ముతున్నారా? మరి ప్రార్థించే నేను ఈ 3 పద్ధతులు, అర్హతలతో ప్రార్థించాలని అర్థమైందా? ప్రతి కన్నీటి ప్రార్థనకి అంత వేగంగా జవాబు ఎందుకు రావట్లేదంటే ఈ 3 అర్హతలు లేక. ఈ ప్రార్థన మహోత్సవాలలో ప్రార్థించు వారందరూ, నేను కూడా, మనమందరము కూడా ఈ 3 అర్హతలు కలిగి ప్రార్థించాలి. 1, యథార్థంగా బ్రతకాలి. 2, మనుషులను, పద్ధతులను, ఆచరణలు కాదు, సత్యమును అనుసరించి బ్రతకాలి.
మూడో, దేవుని ఆలోచన ప్రకారం ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలి. ఈ రాత్రి ఈ సభకు వచ్చినందుకు ఈ 3 తీర్మానాలు చేసుకుందామా? హలో, ఈ 3 నిర్ణయాలు చేద్దామా? ఇది మొదలుకొని ఈ 3 నిలబడటానికి ప్రయాసపడదామా? నిశ్చయంగా పరిశుద్ధాత్మదేవుడు మనకు శక్తినిస్తాడే. ఈ 3 రండి. నీ ప్రతి కన్నీటి బొట్టు అమూల్యమే. నీ ప్రతి చిన్న ప్రార్థన అద్భుతాలు చేసేస్తుంది. నువ్వు మొర్ర పెడితే సెకండ్స్లో పరిస్థితులు మార్చేలా దేవుడు చేస్తాడు. ఈ 3 అనుభవాల్లోకి వద్దాం. మనకే కాదు, ఇతరులకు జీవితం ఉత్సవంగా మార్చేలా బ్రతుకుదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాలని, మన ప్రాంతాలని ఇలాంటి ప్రార్థన ద్వారా ఉత్సవముగా మార్చివేయునుగాక. తలలో ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఇంతసేపు ఓపిక ఉన్నారు. కేవలం 10:30 అయింది. 5 నిమిషాలు వెళ్ళిపోదాం. ఇంకేం కార్యక్రమాలు లేవు. ఉన్నాయేమో నాకు తెలియదు, మరి ఏమి లేవు. కానుక పట్టలేదా? యాక్చువల్గా నేను ఎందుకు అడిగానంటే, నన్ను 2-3 అడిగారు, కానుక పట్టలేదే అని అడిగితే మరొకడు ఐఎఫ్జేలో కానుకలు లేవు, కానుకలు తీసుకో అన్నారు కదా. అవును, దైవజనులు గత 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడుకున్నా, ఎన్ని వేల కార్యక్రమాలు చేసినా, సేవకులమందరం ఎవరి ఖర్చులతో వాళ్ళు వచ్చి ఎవరి తిప్పలు వాళ్ళు పడి వెళ్ళాం. కానీ ఇన్ని వేల మంది ప్రజలను సమకూర్చడానికి, పబ్లిసిటీకైనా, ఇదిగో ఈ లైటింగ్స్కైనా, సౌండ్కైనా, ఆర్కెస్ట్రేషన్కైనా, స్టేజ్కైనా లక్షలాది రూపాయల ఖర్చు. కనుక ఒకవేళ నా కొరకు జరుగుతున్న ఇంత ప్రయాసలో నేను పాలు పొందాలని ఆశ మీకుంటే, ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం కోసం కాదు, మీ ఆశీర్వాదం కొరకు నిర్వహించిన ఈ బహిరంగ సభల్లో కొంతైనా నా సహకారం ఉండాలనుకుంటే, రేపు రాత్రి ఒక సిద్ధపరిచిన అర్పణతో రండి. ఆ రీతిగా సభలు మనం ముగిద్దాం. ప్రార్థన.